అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం మనం పేమెంట్ గేట్కు ఓపెన్ అయింది కాబట్టి అప్డేట్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఆర్డర్ ఎలా పెట్టాలో ఒకసారి చూద్దామండి. ముందుగా ఆర్డర్ పెట్టడానికి ఎవరైతే ఐడిలో ఆర్డర్ పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ ఐడి ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన 3 సింబల్ ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. అక్కడ మై ఆర్డర్స్కి వెళ్ళాలండి. మై ఆర్డర్స్లో ఆర్డర్ త్రూ షాపింగ్ కార్ట్ అంటే ఇది చాలా సింపుల్ అండి. మనం ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఎవరైతే చేయగలిగారో అది చేయగలిగిన ప్రతి ఒక్కరు ఇది ఈజీగా సులువుగా చేయగలరండి. ఒకసారి ఇక్కడ మనము ఆర్డర్ తీసుకొని ఆర్డర్ త్రూ షాపింగ్ కార్ట్ అంటే మన షాపింగ్ కార్ట్ ద్వారా ఆర్డర్ చేయడం అనమాట. ఆర్డర్ త్రూ షాపింగ్ కార్ట్ అనేది రెండో ఆప్షన్ తీసుకోవాలి. అక్కడ మనకున్న ప్రొడక్ట్స్ అనేవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకు నచ్చింది ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏది నచ్చితే అదే అండి. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇక్కడ అందులో తీసుకొని ఇప్పుడు సపోజ్ నాకు బెర్రీ పంచ్ అవసరం ఉందండి, నేను బెర్రీ పంచ్ చేశాను. అలాగే ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఒకేసారి. ఇప్పుడు ఈ రెండు అంటే ఇక్కడ ఆప్షన్ లేదండి. తర్వాత కార్ట్కి వెళ్ళిన తర్వాత మనం చేసుకోవాలి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగానే కార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ 1 or 2 అని ప్లేస్ చేసుకునేది చూసుకోవాలన్నమాట. నచ్చింది ఇందులో చేసుకోవాలి. ప్రస్తుతానికి నేను షాపింగ్ కార్ట్కి వెళ్తున్నాను. అక్కడ ఓపెన్ అయింది కదా, ఈ షాపింగ్ కార్ట్ పైన 2 ఐటమ్స్ మనం యాడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నాకు ప్రస్తుతానికి ఇవి 2 కావాలండి. బెర్రీ పంచ్ ఒకటి, ఫిలాజిక్ 2 తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తే 30 PV, దీనికి 15 PV 15 కాబట్టి ఇది ఒక 30 అవుతుంది. అమౌంట్ తోటి ఈ 4 ఐటమ్స్ కలిపి మనకు 5,850 రూపాయలు. ఇదే అండి ఇలా. ఇది నెక్స్ట్ 60 PV, ఇక్కడ కింది PV చెక్ చేసుకోవాలండి. మనకు ఎంత ఉంది? 60 PV. ఓకే. తర్వాత ప్రొసీడ్ టు చెక్అవుట్. మనం పేమెంట్కి వెళ్ళాలంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ మనం గమనించాల్సింది ఏంటంటే మోడ్ ఆఫ్ డెలివరీ. అంటే ప్రోడక్ట్ని ఇక్కడ కింద ఉంది కదా, మోడ్ ఆఫ్ డెలివరీ. ప్రోడక్ట్ని మనకు ఎలా కొరియర్లో కావాలా, స్టోర్ పికప్. ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్ ఆఫీస్కి దూరంగా ఉన్నారో, లేదంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పోస్ట్ ద్వారా ఇంటికి రావాలనుకుంటున్నారో వాళ్ళకి కొరియర్ ఆప్షన్ ఎంచుకోవాలండి. అలా కొరియర్ ఆప్షన్ ఎంచుకోవాలంటే మన ఐడిలో కూడా మన అడ్రస్ ఫిల్ చేసి ఉండాలన్నమాట ముందుగానే. అది చేయండి, అది సింపుల్. అలా కాకుండా ఎవరైతే స్టోర్ దగ్గరే డైరెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్టోర్ పికప్ తీసుకోవాలి. స్టోర్ పికప్ తీసుకున్న తర్వాత పికప్ సెంటర్ అండి. ప్రస్తుతానికి మనకు హెడ్ ఆఫీస్ నుంచిలో ఉంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి అవుతుంది. తర్వాత డిస్టిక్ ఒకటి అయ్యేటప్పుడు ఇక్కడ ఏదైతే 0001 ఉందో ఇది మన ఆఫీస్ దగ్గర నుంచి అనమాట. తర్వాత డిస్టిక్ ఒకటి అవుతుంది కాబట్టి అక్కడ మన డిస్టిక్తో సహా కోడ్ కూడా ఉంటుంది. అక్కడ మీరు దాన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడే ప్రోడక్ట్ తీసుకోవచ్చు. పేమెంట్ మాత్రం మన కంపెనీకి వెళ్తుంది. మనం ప్రోడక్ట్ మాత్రం స్టోర్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము ఉన్న ఆప్షన్ ఒకటి తీసుకుంటున్నాం. అది తర్వాత ఇలా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు గవర్నమెంట్కి మన GST ట్యాక్స్ ఎంత పడుతుంది, మన సెలెక్ట్ పైన అనేది క్లియర్గా ఇక్కడ ఉంటుందండి. దాని తర్వాత మనం చేయాల్సింది మోడ్ ఆఫ్ పే. ఇది వ్యాలెట్ ఉంటుందండి. వ్యాలెట్ అనేది మొదట్లో మనకు మన పేమెంట్ బ్యాంక్ అకౌంట్లో వేసి ఆ రిసిప్ట్ని మనకు కంపెనీకి వాళ్ళకి చేస్తే వాళ్ళు మన ID నెంబర్కి వ్యాలెట్కి అమౌంట్ వేసారన్నమాట. తర్వాత మనం షాపింగ్ చేసేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ మన ఫోన్పే ద్వారానే మనం పేమెంట్ డైరెక్ట్ చేసుకోవడానికి గేట్వే అప్డేట్ అయిందండి. ఇక్కడ మన సెకండ్ ఆప్షన్ అయినా పేమెంట్ గేట్వేని తీసుకొని ఇక్కడ మీకు చూపిస్తుంటుంది ఈజీ బజ్ అనేది. ఇది ఒకసారి ఇది అప్డేట్ అయి ఉండాలి. ఒక్కొక్కసారి ఇది కొద్దిగా లేట్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఇది వచ్చింది అనుకోండి, బ్లూ కలర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ దాని తర్వాత ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా, UPI అయితే UPI అంటే, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే నెట్ బ్యాంకింగ్. మీకు ఇంకేమైనా అదర్ వ్యాలెట్స్ ఉంటే అలా కూడా మీరు పేమెంట్ చేసుకోవడం ఉంటుంది. ప్రస్తుతానికి మనము గూగుల్ పేనా, ఫోన్పేనా మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. తీసుకొని మనకి గూగుల్ పే అయితే గూగుల్ పే, ఫోన్పే అయితే ఫోన్పే, లేదంటే ఇక్కడ ఉన్న మీరు ఏ ఆప్షన్ ద్వారా అయినా సరే పేమెంట్ చేసి ఈజీగా మన ఆర్డర్ పెట్టవచ్చు అనమాట. నేను ప్రస్తుతానికి ఇక్కడ తీసుకున్నాను. ఎంత అమౌంట్ మనకు ఆర్డర్ అవుతుందో సేమ్ ఇలాగ మనకు డిస్ప్లే అవుతుంది పే అనే ఆప్షన్ కింద. నెక్స్ట్ పే ఆప్షన్ తర్వాత మనది ఏదైతే పిన్ ఉందో దాన్ని డైరెక్ట్ చేయడమే అండి. ఇలా చేసేస్తే డైరెక్ట్ పేమెంట్కి వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టిన దాన్ని మీకు ఒకసారి చూపిస్తాను. ఆ పేమెంట్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి బ్యాకప్, రిఫ్రెష్ ఏది చేయొద్దండి. అది డైరెక్ట్ పేమెంట్ మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా మీకు చూపిస్తుంది.
పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎలాంటి బ్యాక్ స్పేస్ కానీ కట్ చేయడం కానీ ఎలాంటి చేయొద్దు. నేను ఆల్రెడీ ఇంతకుముందుకే పేమెంట్ చేసిన రిసిప్ట్ మీకు చేస్తున్నాను. నాకు తీసుకున్న ప్రొడక్ట్స్ తర్వాత మీరు ఎంత ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నారో అది ఐడి తోటి ఇలా మీకు ఎస్కేవై ఓఆర్డీ ఆర్డర్ అనమాట. ఆ ఐడి నెంబర్ ఇది మీకు ప్లస్ అమౌంట్ ఎంత పే చేస్తారో అది కూడా డిస్ప్లే అవుతుంది. ఇది మీరు మనకి కంపెనీ వాట్సాప్ నెంబర్ కానీ లేదంటే అక్కడ మనకి ఇచ్చిన కస్టమర్ కేర్ నెంబర్ కానీ మీరు వాళ్ళకి వాట్సాప్ పెట్టినా సరిపోద్ది. లేదంటే మీ అప్లైనర్కి ఇది డీటెయిల్స్ ఫార్వర్డ్ చేశారనుకోండి మీ ప్రోడక్ట్ అనేది మీకు వాళ్ళ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. లేదు కొరియర్ ద్వారా అయితే మీకు డైరెక్ట్ వచ్చేస్తుందండి, ఈ ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు 24/7 మీ బిజినెస్ రన్ అవుతుందండి. ఏ టైం అయినా ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. డైరెక్ట్ ఇమీడియట్గా పీవీలు కూడా అప్డేట్ అవుతాయి. ఇది మరింత ముందుగా స్పీడ్గా వెళ్ళడానికి ఇది మంచి గొప్ప అవకాశం, గొప్ప అప్డేట్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.